బీజావతి అంటే బీజాక్షర రూపిణి అని అర్థం. మంత్రాల్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరములతో ఉన్నది. ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. దశముద్ర సమారాధ్య. ముద్రిణి శబ్దం ఇంతకు మునుపు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అక్కడ శ్యామలాదేవి పరంగా చెప్పుకున్నాం. ఇక్కడ ముద్రిణి అంటే ముద్రలతో ఉన్నది. శ్రీ విద్యలో 10 ముద్రలు ప్రధానంగా, కొన్ని చోట్ల నవ, కొన్ని చోట్ల దశ. ఈ 10 ముద్రలు ప్రధానంగా చెప్పబడుతుంది కనుక ఆ 10 ముద్రల రూపంతో ఉన్నది కనుక ముద్రిణి. శ్రీ విద్యలో చెప్పబడ్డ బీజాక్షర రూపంతో ఉంది కనుక బీజావతి. ఎందుకంటే చివరి శ్లోకం కదా, మొత్తం మంత్రాక్షరములన్నీ ఒక దగ్గర సమకూర్చుతున్నాడు. ముద్రిణి కామాక్షీం. కామాక్షి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం. కా ఆమ అక్షి. సృష్టి స్థితి రైలు కళ్ళతోనే నిర్వహిస్తున్న తల్లి కనుక కామాక్షి. కరుణార్ద్ర చిత్త సహితాం. కరుణతో ఆర్ద్రమైన చిత్తంతో ఉన్న తల్లి గనక శ్రీం బీజాన్ని 2 మార్లు ప్రయోగించాడు. శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే విద్య పేరు శ్రీ విద్య. శ్రీ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం కదా. సృష్టికి శోభ కాంతి ఏదో అది శ్రీ. శ్రీ అనగా వేదం, శ్రీ అనగా తేజస్సు, శ్రీ అనగా శోభ, శ్రీ అనగా కాంతి. ఈ జగత్తుకంతటికి శోభ తేజస్సు అన్న ఆ తల్లే. శ్రీ అనగా వేదము కనుక జ్ఞాన రూపం అని అర్థం ఇక్కడ. అందుకే శ్రీం బీజంతో ఉంటూ త్రిమూర్త్యంబికాం. 3 మూర్తులకు కూడా మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం అన్నారు ఇక్కడ. 3 మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలు. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులకి సహకార శక్తులైనటువంటి దుర్గాలక్ష్మి సరస్వతులు. ఈ 3ంటికి మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే ఆ తల్లే బ్రహ్మ విష్ణు రుద్రాదులను నియమించి శక్తినిచ్చిన తల్లి. అటువంటి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. మొత్తానికి 15 అక్షరాల శ్లోకాలు పూర్తి చేస్తూ అంటున్నారు భగవత్పాదుల వారు. శ్రీమంత్రాక్షరమాలయ గిరిసుతాం పూజయే చేతసా. అసలు మానసిక పూజ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలని. ఎంత చేసినా బాహ్య పూజలకు అంతుందా పొందుతుందా? మానసిక పూజ శ్లోకాలు చదువుకుని మనస్సులో ప్రతి భావం తెలుసుకోవాలి. అందుకే వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఎవరైతే ఈ శ్రీమంత్రాక్షరమాలయ, శ్రీమంత్రము అంటే శ్రీ విద్యామంత్రము యొక్క అక్షరమాలతో గిరిసుతాం, ఆ పర్వతరాజపుత్రి అయినటువంటి అమ్మని పూజయే చేతస అంటే మనసారా పూజిస్తారో ఎప్పుడు? సంధ్యాసు ప్రతివాసరం, ఉభయ సంధ్యల్లో అంటే నియమం తప్పకుండా. సునియత అంటే నియమింపబడిన చిత్తముతో, నిగ్రహించిన చిత్తం. మనసు నిగ్రహిస్తే కదా భావం నిలబడుతుంది. రసాద్వాణీ వక్త్ర సరోరుహే, వాడి యొక్క వాక్కునందు సరస్వీదేవి ప్రకాశిస్తుంది. జలధి జాగేహే జగన్మంగళ, వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందన్నాడు. ఎవరైతే ఈ మానసిక పూజా స్తోత్రం చేస్తారో వారి హృదయంలో పార్వతీదేవి ప్రకాశిస్తూ, వారి నోట సరస్వతి భాషిస్తూ, వారి ఇంట మహాలక్ష్మి కొలువు ఉంటుంది అన్నారు. ఇక్కడ ముగ్గురమ్మల అనుగ్రహం ఏ విధంగా ఉంటుందన్న. అయితే మంత్రాక్షరాలు తీసుకుని పూలమాల చేసేట. అందుకే దీని పేరు ఆయన మంత్రమాతృక వర్ణమాల అన్నాడు. పుష్పమాల, ఈ మాల నేను తయారు చేశాను అంటున్నారు భగవత్పాదుల వారు. తయారు చేసి ఏం చేస్తున్నానంటే మా అమ్మ పాదాలకు ఇస్తున్నా. ఇతి గిరివర పుత్రీ పాద రాజీవ భూష భువన మమలయంతి సుక్తి సౌరభ్యసార. ఇవి ఈ స్తోత్రములన్నీ పలుకులతో కూర్చున్న మాల కదా. వీటి నుంచి ఆ చక్కని భావాలనే సౌరభం వస్తుందట. ఆ సౌరభంతో కూడిన మాల. అయితే కుసుమంలో ఆ పరిమళం ఉంది కదా, అది చెప్పారు. అలాగే మకరందం ఉండాలిగా. అదేమిటంటే శివపద మకరంద. ఆ శివపదమే మకరందం. అంటే శివతత్వం అనే మకరందం. శివం అంటే బ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వం అనే మకరందం ఉంది. ఆ మకరందం ఏదో లోపల ఉండగా జాలు పారుతుందిట.